రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముల మధ్యన ప్రేమను రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ పున్నమిగా పేరొందిన ఈ పౌర్ణమి నాడు భారతీయులంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటారు. ఇంటి ఆడపడుచులు తన సోదరుల నుంచి ఆత్మీయ అనురాగాలను, అనుబంధాలను, రక్షణను కోరుతూ రాఖీ కడతారు. శ్రావణ మాస వైశిష్టం ఎంతో గొప్పది, ఎందరికో ఆనందాన్నిచ్చేది. మంగళగౌరి, శ్రీ మహావరలక్ష్మి వ్రతాలు, పౌర్ణమి పూజలు, స్త్రీల పేరంటాల సందడి, మధ్య మధ్య వానజల్లులు, ఇలా ఎంతో కోలాహలంగా ఉంటుంది శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత ప్రాముఖ్యం ఉంది. ఈ పున్నమిని భారతదేశ వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాలుగా జరుపుకుంటున్నారు. శ్రావణంలో అధికంగా వానలు కురుస్తూ ప్రకృతి కొత్త అందాలతో, పచ్చని పైరు పంటలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రైతన్నల పాలిట వరం ఈ శ్రావణ పున్నమి. పంటలు బాగా పండాలని, సిరులు నిండాలని పుడమి తల్లికి పూజ చేసి నార్లు నాటి సమయం ఇదే. దీన్నే కజరి పౌర్ణమి అంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల ఋషితర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రి మంత్రం జపిస్తూ వేద మంత్రాల మధ్య పాత యజ్ఞోపవితం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంధ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవిత ధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ పంచుతారు. జంధ్యం వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.